బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. ఏం హాలత్ అయిపోయింది. జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అందరికి నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళు పగ ముఖ్యం కాబట్టి అందులో భాగంగా అదే దినచర్య ఇలా కొనసాగిస్తా ఉన్నారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అది పైన దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నారా? అన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా కొడగలరా. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. చెప్పు, చెప్పి తగలడు. మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మనిషిగా చనిపోవాలని మాత్రం కోరుకుంటా ఉన్నాను. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా వీడికి ఇంకా తగ్గలా. మా మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు 42 రోజుల తరువాత గుంటూరు కారాగారం నుంచి బెయిల్ మీద విడుదల కావటం జరిగింది. ఇంతకు ముందు కూడా సుమారుగా 145 రోజుల పాటు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి 12 మాసాలు అయితే ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? సుమారుగా సకకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో, ఫాల్స్ కేసెస్ తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్ళాడు మా సురేష్ గారు. ఆడికి అలాగే అవ్వాలేరా? ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను. ఎందుకు? అడుగు తింటానికా? ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావు? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఆశీర్వదించండి మావయ్య. భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. భయపడ్డా మావా? అవును మామ, భయం వేసింది. ఎప్పుడు లేదు ఇది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. ఎవరికి ఉపయోగం? అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మా నాయకులు చాలా మంది జైల్లో ఉన్నారు. సురేష్ గారు ఒకరే కాదు, చాలా మంది జైల్లో ఉన్నారు. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో నో వేకెన్సీ అండి. వంశీ జైలు, రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అనేక మంది జైల్లో ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగం సురేష్ లాగా రెండోసారి లోపల పెట్టాలని చేస్తున్నారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు.
ఎన్నాళ్ళు అడ్డు పెడతారే? 6 నెలలు అడ్డు పెట్టారు, బయటకు వచ్చాడుగా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనవి చేస్తున్నా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.